నేను రీసెంట్ గా చేసిన వీడియోస్ కింద నాకు మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే, ఇప్పుడు క్లాడ్ కోడ్, యాంటీ గ్రావిటీ లాంటి టూల్స్ వచ్చిన తర్వాత కూడా N8N నేర్చుకోవడం అవసరమా అని అడుగుతున్నారు. నాకు మీ క్వశ్చన్ అర్థమవుతుంది, కరెక్టే. ఈ క్లాడ్ కోడ్, యాంటీ గ్రావిటీ లాంటి టూల్స్ యూజ్ చేసి మనం చెయ్యి పెట్టకుండా N8N ఆటోమేషన్స్ ని బిల్డ్ చేయొచ్చు. సో ఈ రోజు ఎగ్జాక్ట్ గా ఈ టాపిక్ మీద మీకు క్లారిటీ ఇద్దామని డిసైడ్ అయ్యా. మీరు ఒకవేళ ఇప్పుడు N8N నేర్చుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉంటే వీడియోని మొత్తం చూడండి, మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ మనం అసలు దేని గురించి మాట్లాడుతున్నామో మీలో ఎవరికైనా తెలియకపోతే సింపుల్ గా చెప్తాను చూడండి. మీరు ఒక ఇల్లు కడుతున్నారు అనుకోండి, N8N కన్స్ట్రక్షన్ సైట్. అక్కడే మీరు పనులన్నీ చేస్తారు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫౌండేషన్ అన్ని కలిసి పని చేస్తేనే ఇల్లు రెడీ అవుతుంది. ఇక్కడ మీరేం చేయొచ్చు, మీరు ప్రతి రూమ్ కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడొచ్చు. ఒక పైప్ నుంచి ఇంకో పైప్ కి వాటర్ ఎలా ఫ్లో అవుతుంది, కనెక్షన్స్ ఎలా చేశారు, ఇలాంటివన్నీ చూడొచ్చు. ఇప్పుడు మనం అన్ని మన కళ్ళతో చూస్తే అక్కడ ఏం జరుగుతుందో క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ క్లాడ్ కోడ్ అండ్ యాంటీ గ్రావిటీ ఎలా అంటే, ఇవి ఒక స్మార్ట్ ఆర్కిటెక్ట్స్ అనుకోండి. మీరు జస్ట్ నాకు 3 bedroom హౌస్, పెద్ద కిచెన్ కావాలి అని చెప్తే చాలు, అది నీట్ గా హై లెవెల్లో బ్లూ ప్రింట్ రెడీ చేసి ఇస్తుంది. లేదంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ తో ఎలా పని చేయించాలో కూడా చెప్తాయి. లేదు ఇంకా అవసరమైతే మీ హౌస్ లో చిన్న చిన్న పార్ట్స్ ని బిల్డ్ చేసి కూడా ఇవ్వగలం. కానీ తర్వాత ఎప్పుడు అర్ధరాత్రి 2 గంటలకి కిచెన్ లోనో బాత్రూమ్ లోనో పైప్ ఇరిగిపోయింది అనుకోండి, లేకపోతే కిచెన్ డోర్ సరిగ్గా పడట్లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు అసలు ఇల్లు ఎలా బిల్డ్ చేశారో తెలియకపోతే మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో ఎలా తెలుస్తుంది? జస్ట్ అలాగా తెల్లముఖం వేసుకొని చూడాలి. సేమ్ ఇదే ఎగ్జాక్ట్ గా ఆటోమేషన్ విషయంలో కూడా జరుగుతుంది. మీరు క్లాడ్ కోడ్ తోని ప్రాంప్ట్ ఇచ్చేసి జస్ట్ ఆటోమేషన్ బిల్డ్ చేసేమన్నారు, అది బిల్డ్ చేసి ఇచ్చేస్తుంది. సపోజ్ మీరు ఆటోమేషన్ ని ఎవరికో క్లయింట్ కి సెల్ చేశారు అనుకోండి, ఒక 2 రోజుల తర్వాత క్లయింట్ ఫోన్ చేసి నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది, లేకపోతే ఇది సరిగా పని చేయట్లేదు అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు మీకు టెన్షన్ వచ్చేస్తుంది, ఎందుకంటే మీకు అసలు ఆటోమేషన్ ఎలా బిల్డ్ అయిందో కూడా తెలియదు. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, N8N ఇంకా చచ్చిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న వర్క్ ఫ్లోస్ ని N8N లో బిల్డ్ చేసి విజువల్ గా చూస్తే మనకు క్లారిటీగా అర్థం అవుతుంది. అండ్ మీరు క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా క్లియర్ గా ఉంటుంది. క్లాడ్ కోడ్ ఇచ్చారనుకోండి, బిల్డ్ చేస్తుంది, చాలా మంచి వర్క్ ఫ్లోలే బిల్డ్ చేస్తుంది. మనకు తెలియకుండా అసలు ఏం చేస్తుందో తెలియదు, ఏమీ తెలియదు అనమాట. అన్ని బిల్డ్ చేసి ఇచ్చేస్తుంది. అండ్ బిల్డ్ చేసి ఇచ్చింది కదా అని అదేమి సాలిడ్ ఎర్రర్ ఫ్రీ వర్క్ ఫ్లోస్ ఏమి బిల్డ్ చేయదు. ఖచ్చితంగా ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే సపోజ్ మీరు ఆటోమేషన్ లో ఏదో API కనెక్ట్ చేశారు అనుకోండి, ఆ API డాక్యుమెంటేషన్ ఏదైనా అప్డేట్ వస్తే ప్రతి మంత్ మారుతుంది. అప్పుడు మీరు దాన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అదే క్లాడ్ కోడ్కి ఇచ్చారనుకోండి, దానికి అవేం తెలియదు కాబట్టి అప్పుడేముందో అది బిల్డ్ చేసి ఇచ్చేస్తుంది. తర్వాత ఎర్రర్ వస్తే మీరు పాటలు పాడాలి. సో ఇప్పుడు మీరు N8N నేర్చుకోవాలా వద్దా అని ఆలోచించకండి, ఎలా నేర్చుకోవాలనేది ఆలోచించండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 2024, 2025 లో ఈ N8N ఆటోమేషన్స్ ఎంత పీక్ వెళ్ళాయో అందరికీ తెలుసు. అప్పుడు నేర్చుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ప్రతిదీ నేర్చుకోవాలన్నమాట. ప్రతి నోడ్ ఎలా కనెక్ట్ అవుతుంది, అసలు ఏం జరుగుతుంది, డీటెయిల్గా తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు మీరు అంత కష్టపడక్కర్లేదు. సింపుల్ గా అసలు N8N లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే చాలు. చూడండి, ఇప్పుడు మనకి ఊబర్ వచ్చింది. ఊబర్ రాకముందు ఎలా ఉండేది? మనం ఏదైనా ట్యాక్సీ బుక్ చేసుకుంటా, ఆ ట్యాక్సీ డ్రైవర్కి ఆల్రెడీ రూట్స్ తెలుసు కాబట్టి మనం ఎక్కితే అడ్రస్ లో దింపేస్తాడు. అంతకుముందు ఎలా ఉండేది? ఒకవేళ మన సొంతంగా వెళ్ళామనుకోండి, మన ఓన్ వెహికల్లో, ఇప్పుడు ఏదైనా తెలియని ఊరు వెళ్తున్నప్పుడు మనం ప్రతి ఒక 500 మీటర్స్కో కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఎవరికో అడుగుతాం, మళ్ళీ అతను చెప్తాడు, ఇంకొంచెం దూరం వెళ్ళి ఇంకొకటికి అడుగుతాం, అలాగా అడుక్కుంటూ వెళ్తాం. తర్వాత ఊబర్, GPS కలిపి వచ్చింది. ఇప్పుడేంటి, మీకు రూట్స్ తెలియక్కర్లేదు, డ్రైవర్కి రూట్స్ తెలియక్కర్లేదు. జస్ట్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో బుక్ చేసుకుంటాడో, ఆ డ్రైవర్కి కూడా కనిపిస్తుంది, దింపేస్తాడు. సో ఇక్కడ మనకి ట్రావెలింగ్ చేసే ప్రాసెస్ ఈజీ అయింది, కానీ మనం ట్రావెల్ చేసే రోడ్డు మాత్రం అలానే ఉంది. సో ఇక్కడ మనకి రోడ్డే N8N, ఇట్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే మనకి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది. క్లాడ్ కోడ్, యాంటీ గ్రావిటీ లాంటి టూల్స్ మీ GPS అనుకోండి. ముందులో ఆటోమేషన్ ని బిల్డ్ చేయాలంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు అంత టైం పట్టకుండా ఈ GPS ని, అదే ఈ క్లాడ్ కోడ్, యాంటీ గ్రావిటీ టూల్స్ ని యూజ్ చేసుకుని చాలా తొందరగా వర్క్ ఫ్లోని కానీ ఆటోమేషన్ కానీ బిల్డ్ చేయొచ్చు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మీరు బిల్డ్ చేసిన దానికంటే అవే ఇంకొంచెం బెటర్ ఐడియాస్ ఇస్తాయి అనమాట. సో ఒకవేళ మీరు ఈ ఆటోమేషన్ స్పేస్ ని సీరియస్ గా తీసుకొని మనీ ఎర్న్ చేసే ఉద్దేశం ఉంటే ఈ రోడ్ ని మర్చిపోకండి, అదే N8N ని మర్చిపోకండి. సో ఇప్పుడు మార్కెట్ ఎలా షిఫ్ట్ అయిందంటే, N8N పూర్తిగా నేర్చుకోవడం ఆపేయండి అన్నట్టు కాదు. నేను ముందు చెప్పినట్టు వారాలు నెలలు కూర్చొని N8N నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే అలానే చేశాను, ఎందుకంటే 2025 లో నేర్చుకున్నాను కాబట్టి నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. సో ఇప్పుడు మీరు అంత కష్టపడిపోకర్లే, ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. API అంటే ఏంటి, వెబ్ హుక్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, డేటా ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి ఎలా ఫ్లో అవుతుంది, ట్రిగర్స్ అంటే ఏంటి, అక్కడైనా నోడ్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది, ఇలాంటి కోర్ కాన్సెప్ట్స్ తెలుసుకుంటే చాలు. అప్పుడు మీరు క్లాడ్ కోడ్ హెల్ప్ తీసుకొని ఆటోమేషన్స్ బిల్డ్ చేస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఇంకో మంచి అనాలజీ చెప్తే చూడండి. ఇప్పుడు ఒక షెఫ్ ఉన్నాడు, ఒక కుక్ ఉన్నాడు. ఈ కుక్ ఏం చేస్తాడు, రెసిపీ బుక్ లో ఉన్న స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి వంట వండుతాడు. ఈ షెఫ్ ఏం చేస్తాడు, ఏ ఐటమ్ ఎందుకు వేస్తున్నానో, అది వేస్తే ఏమవుతుందని అర్థం చేసుకొని వండడం మొదలు పెడతాడు. ఇప్పుడు సడన్ గా ఈ వంటలో ఏదో ప్రాబ్లం వచ్చింది,
ఉప్పు ఎక్కువైపోవడం, కారం ఎక్కువైపోవడం ఏదో అయింది. ఇప్పుడు ఈ కుక్కి ఏం చేయాలో తెలియదు అనమాట. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతాడు, అక్కడ ఉన్నట్టే వేస్తారు కానీ పొరపాటుని ఎక్కువ వేస్తాడు. దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో తెలియదు, మొత్తం వంట పాడైపోద్ది. అదే ఈ షెఫ్ కి ఏం వేస్తే ఏం జరుగుతుందో తెలుసు. నెయ్యి కలపడం లేకపోతే టమాటాలు కలపడం ఏదో చేస్తాడు, మొత్తానికి సెట్ చేయడం తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే ఈ షెఫ్ లా ఉండాలి. సో ఫైనల్ గా మీరు ఒకవేళ అనేటని నేర్చుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్ తో ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి, కోర్ స్టఫ్ అర్థం చేసుకోండి. సెకండ్, మీకు ఆ ఫౌండేషన్ అంతా వచ్చిన తర్వాత క్లౌడ్ కోడ్ హెల్ప్ తీసుకొని బిల్డ్ చేయండి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్లౌడ్ కోడ్ కి ఏదో ప్రాంప్ట్ ఇచ్చేసి నువ్వు బిల్డ్ చేసాని మీరు రెస్ట్ తీసుకోవడం కాదు. ఏదైనా బిల్డ్ చేస్తున్నప్పుడు ఆ కింద ప్లాన్ మోడ్ ఉంటది. ఆ ప్లాన్ మోడ్ లోకి వెళ్ళి అది స్టెప్ బై స్టెప్ ప్లాన్ రాస్తుంది. ఆ ప్లాన్ అంతా చదవండి, మీకు అర్థమైందా లేదా చూసుకోండి. అర్థం అవ్వకపోతే దానికే అడగండి, నాకు ఇది ఇలా ఉంది, నేను ఇలా అనుకుంటున్నాను, నువ్వేమంటావు అని. అది క్లియర్ గా చెప్తుంది. మీకు ఆ ప్లాన్ అంతా అర్థమైన తర్వాత అప్పుడు దానికి బిల్డ్ చేయడం పర్మిషన్ ఇవ్వండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్లౌడ్ కోడ్ లో మీరు ఏదైనా బిల్డ్ చేసిన తర్వాత క్లౌడ్ కోడ్ కి డాక్యుమెంట్ చేయమని అడగండి. నాకు ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో అంతా క్లియర్ డాక్యుమెంటేషన్ చేసి ఇవ్వు అంటే అదే చేసేస్తుంది. ఒకసారి డాక్యుమెంటేషన్ చదవండి, మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి. సో మీరు ఇలా బిల్డ్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. మీరు ఒకవేళ సేల్స్ కాల్లో కూర్చున్నా కూడా ఈ క్లయింట్తో మాట్లాడినప్పుడు కూడా క్లారిటీ వస్తుంది. హానెస్ట్ గా చెప్పాలంటే ఏఐ స్పేస్ ఉన్నదానికంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ N8N నేర్చుకున్నోడే కింగ్. ఇప్పుడు అలా కాదు, N8N తో పాటు క్లౌడ్ కోడ్ ని యూజ్ చేసుకొని ఎలాంటి వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేస్తాడా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే క్లౌడ్ కోడ్ సీరియస్ గా చాలా పవర్ఫుల్, దీంతో మీరు చాలా చేయొచ్చు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అందుకే నేను ఫస్ట్ N8N బేసిక్స్ నుంచి మొత్తం అవన్నీ పోస్ట్ చేస్తున్నాను. తర్వాత మధ్యలో క్లౌడ్ కోడ్ వీడియో కూడా చేశాను, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి N8N ఆటోమేషన్ ఎలా బిల్డ్ చేయాలి ఇది కూడా చూపించాను. సో మీరు ఆ వీడియోస్ ఈ వీడియోస్ రెండు చూడండి, తర్వాత బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. నేను ఇంకా క్లౌడ్ కోడ్ గురించి ఎక్కువ వీడియోస్ కూడా చేస్తాను అండ్ ఈ N8N వీడియోస్ కూడా వస్తుంటాయి. సో మీరు రెండు చూసి నేర్చుకోండి. సో అదనమాట మ్యాటర్. మీకు కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి థాట్ తో లేకపోతే ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఏఐ మీద ఇంకా మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.